ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈ కార్యక్రమాలు మీరు రోజు వీక్షిస్తూ ఉన్నారు. ఇవి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా నేను నమ్ముతున్నాము. నిశ్చయంగా దేవుడు ఈ వీడియోస్ ద్వారా, ఇందులో మీకు చెప్పబడుతున్న వాక్యము ద్వారా మీరు వింటే, ఆ వాక్యాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనురాలు మనతో పాటు ఎంతో ఆశీర్వాదకరము. ప్రార్థన చేసి ఒక పాట పాడిన తర్వాత నేను మీతో వాక్యాన్ని పంచుకుంటాను. ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడవై ఉన్న ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. నీ మహా ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉంచారు. నీ నామం పేరట ప్రభువా, నీ మాటలను నీ ప్రజలకు అందించడానికి దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్న గొప్ప అపారమైన నీ కృపలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, విత్తబడుతున్న వాక్యం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. అయ్యా, నీ వాక్యము తండ్రి బండను పగలగొట్టు సుత్తె వంటిది నాయన. నీ వాక్యము రెండంచుల అయ్యా తండ్రి అగ్ని వంటిది ప్రభా, రెండంచుల ఖడ్గం వంటిది ప్రభా నీ వాక్యము. అటు నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రభా, వినువారి హృదయంలో గొప్ప కార్యాలు జరుగునట్టు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించుమని పరిశుద్ధాత్ముడ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే నడిపించుమని సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరుడైన శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అనే పాట పాడుకుందాం. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. శ్రీమంతుడైన యేసే సంతోషం తన సన్నిధిలోనే, శ్రీమంతుడైన యేసే సంతోషం తన సన్నిధిలోనే. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. నీవు కష్టపడడం దేవుని చిత్తం కాదు, నీవు నష్టపోవడం ఆయనకిష్టం లేదు. నీవు కష్టపడడం దేవుని చిత్తం కాదు, నీవు నష్టపోవడం ఆయనకిష్టం లేదు. నీ కష్టమంతా చూసెను యేసుదేవుడు, నీకన్నీ సమకూర్చును యేసుదేవుడు. నీ కష్టమంతా చూసెను యేసుదేవుడు, నీకన్నీ సమకూర్చును యేసుదేవుడు. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. శ్రీమంతుడైన యేసే సంతోషం తన సన్నిధిలోనే, శ్రీమంతుడైన యేసే సంతోషం తన సన్నిధిలోనే. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. స్తుతించుమా, కీర్తించుమా, గణపరచుమా దేవుని. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. హల్లెలూయా. అవును, మన దేవుడు నిశ్చయంగా మన అవసరాలను తీరుస్తాడు. ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, గొప్ప ఘనమైన కార్యాలు జరిగిస్తాడు.
ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము నిన్న దినాన చదువుకున్నాము, విషయాన్ని నేర్చుకుంటున్నాం, దాన్ని ధ్యానిస్తున్నాం. ఈ మెసేజ్ లైఫ్ లాంగ్ ఉండే మెసేజ్ అన్నమాట. ఒక గంట వినేసి చాలు అనుకోండి కాదు, కానీ జీవితాంతం ధ్యానించవచ్చు. ఏంటి ఆ మెసేజ్ అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారు సంతోషిస్తారు. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభుని ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తి సంతోషంగాను, ఆనందంగాను, క్షేమముగాను, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవిస్తాడు. అలాగున్న దేవుడు దీవిస్తాడు అనే సత్యాన్ని మనము జీవితాంతము గ్రహించాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి. అలాగున నిజంగా యేసు క్రీస్తుని అంగీకరించి, అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువును వద్దకు వచ్చి దేవుని యొద్దకు వచ్చి తనకున్న సమస్యను చెప్పుకున్నప్పుడు, తనకున్న సమస్యలో ఆయనకి మొరపెట్టినప్పుడు, ఆ సమస్యను గురించిన బాధ వేదన తను కలిగినంతా కూడా దేవుని దగ్గర విపులంగా చెప్పుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, దైవజనుడి ద్వారా, దేవుని సేవకుని ద్వారా దేవుడు ఏ విధంగా స్పందించాడు, ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధముగా ఆ వ్యక్తికి దేవుడు కృప చూపించాడు అనే సత్యాన్ని ఈరోజు మరింతగా మరొకరి సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథమందు మనకు రాయబడి ఉన్నది ఈ సాక్ష్యము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈమె యొక్క సాక్ష్యము రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే దేవుడు ఆ కాలంలో బాగా పనిచేసి ఈ కాలంలో బాగా పనిచేయలేకపోవటానికి అంటూ ఏ బలహీనతలు ఏమీ లేవు. దేవుడు అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో ఉన్నాడు. అంతే శక్తిమంతుడు, అంతే ప్రేమ గలవాడు. అయితే మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి, మనుషులు ఆయన ఆశ్రయించే దాన్ని బట్టి ఆయన కార్యాలు కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. గమనించండి, ఇక్కడ ఒక స్త్రీ, మనము ఈ యొక్క వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. పాస్టర్ గారు చదువుతారు, అందరం కూడా ఆలకిద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, చదవబడిన ఈ లేఖన భాగంలో మనం ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె భర్త చనిపోయాడని, ఆమెకు 2 కుమారులు ఉన్నారని, ఆమె కుటుంబము అప్పుల పాలయ్యి ఆ అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నారని, వాళ్ళని హింసిస్తున్నారని, అప్పులు ఇచ్చిన వారు అప్పు కట్టకపోతే తనకున్న 2 కుమారులను కూడా తీసుకొని వెళ్తారని, అప్పు కింద జమేసుకుంటారని వాళ్ళు మాట్లాడినట్టుగా
ఆమె పరిస్థితి ఉన్నట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. గమనించండి, ఒకసారి చదివినట్లయితే 1వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అని రాయబడింది. అంటే ఆమె భర్త ఎవరు అంటే ఒక మంచి భక్తి గల దైవజనుడు. ఆమె భర్త ఒక ప్రవక్త యొక్క శిష్యుడు అన్నమాట. ఆ రోజు ఎలీషా అనే గొప్ప దైవజనుడు ప్రవక్త ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ప్రవక్త శిష్యుడిగా ఆమె భర్త ఉండేవాడు. మరి ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన చనిపోయాడు. అనారోగ్యం చనిపోయాడా, వయసు పెద్ద చనిపోయాడా, కారణం మనకు తెలియదు కానీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేసిన నాటికి ఆ కుటుంబానికి ఎన్నో అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు వారు సంపాదించి డబ్బులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి అప్పు ఇచ్చిన వారు ఏం చేశారంటే ఆమె దగ్గరకు వచ్చి, చూడండి ఆ మాట చదువుకుందాము, 1వ భాగం. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది. చూడండి ఆ సహోదరి ఏం చెప్తుంది, ఆ స్త్రీ, అయ్యా దైవజనుడా, నాకున్న అప్పులను బట్టి ఆ అప్పు ఇచ్చిన వాడు నా 2 కుమారులను దాసులుగా పట్టుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అప్పు కట్టకపోతే ఏమవుద్దంటే నాకున్న 2 కుమారులు కూడా నేను కోల్పోవాల్సి వస్తుంది, ఒంటరిగా మిగిలిపోతాను. అటు భర్త పోయి, ఇటు ఉన్న పిల్లలు పోయి, మరి నేనేం చేయాలి, నేను ఎలా బతకాలి, అసలు నేను ఎందుకు బతకాలి అనే పరిస్థితి వచ్చేసింది. దైవజనుడా, మరి నా భర్త బతికున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు, ఎంతో నమ్మకంగా సేవ చేసినవాడు, మరి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి కదా. మరి ఈ రోజున అతని యొక్క భార్యగా, అతని యొక్క కుమారులుగా, కుటుంబ సభ్యులుగా మేము ఇన్ని బాధలు పడుతూ ఉన్నాము. మాకు ఏదైనా సహాయం చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మాకు కొరకు దేవుని మొరపెట్టండి అన్నట్లుగా ఆమె దేవుని సహాయం కొరకు ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి మొరపెట్టిందనమాట. మనం కనుక చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాం, అయ్యగారు నా పేరు ఇదండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు ఈ ఇబ్బంది ఉందండి, నాకు ఆ ఇబ్బంది ఉందండి, నా కోసము ప్రార్థన చేయండి మనం అంటాం కదా. అలాగనే ఈమెకు కూడా ప్రార్థన సహకారాన్ని, దైవ జ్ఞానంతో ఆత్మీయ సలహాని, పరిష్కారానికి కావాల్సిన సలహాని ఆమె కోరింది. ఎప్పుడైతే ఆమె కోరిందో దైవజనుడైన ఎలీషా గారు రిప్లై ఇచ్చాడు 2వ వచనంలో. ఎలీషా అంటున్నాడు కదా, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంటిలో ఏమున్నది అది నాకు ఇప్పుడే తెలియజెప్పమన్నాడు. అందుకు ఆమె, నీ దాసుడైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని చెప్పింది ఆమె. అంటే ప్రవక్త చెప్పింది కదా తన సమస్య. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, దైవజనుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీ దగ్గర ఏముంది, నా ద్వారా నీకేం కావాలి, నీ దగ్గర ఏమున్నదో నాకు ఇప్పుడు తెలియజెప్పు, దాన్ని బట్టి నీకు ఏదైనా సహాయము చేయగలుగుతానేమో అని అన్నాడు అనమాట. అప్పుడు ఏమేం మాట్లాడిందంటే, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నది, ఒక కుండ ఉన్నది, అందులో ఒక నూనె ఉన్నది, అది తప్ప ఇంకేమీ లేదయ్యా. మా ఇంట్లో విలువైనవి, ఘనమైనవి అమ్ముకోవడానికి డబ్బులు వచ్చాయి ఏమీ లేవయ్యా, ఒక చిన్న నూనె కుండ మాత్రము, అందులో కొంచెం నూనె మాత్రం ఉన్నదయ్యా అని అన్నట్టుగా చెప్పింది. అప్పుడు దైవజనుడైన ఎలీషా ఏమంటాడో చూద్దాము. 3వ వచనం. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వాడి వద్దకు వెళ్ళి నువ్వు ఎన్ని కుండలు తెచ్చుకోవాలి అన్ని ఖాళీ కుండలు అప్పు తెచ్చుకొనిరా, అద్దెకి తీసుకొనిరా, రెంట్కి తీసుకొనిరా, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో అని చెబుతాడు. అలాగనే తెచ్చుకున్న తర్వాత, అప్పుడు ఇంట్లో పోయిన తర్వాత, ఆయన ఇంట్లో పెట్టిన తర్వాత, నీవు నీ కుమారులు, చూడండి 4వ వచనము, అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకోవాలి. అంటే ఇవన్నీ కుండలను, ఈ ఖాళీ కుండలను తీసుకెళ్ళి చేయాలా, నువ్వు లోపల ఇంట్లో పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత నీవు నీ 2 కుమారులు ఆనకెళ్ళిపోయి లోపల నుంచి గడి పెట్టుకోవాలా, బయట వాళ్ళు ఎవరు లోపల రానికుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న ఏం చేయాలంట, తలుపు మూసేసి ఆ పాత్రలలో నూనె పోసి నిండినవన్నీ ఒక పక్క పెట్టుకోవాలి అని ఆమెతో చెప్పాడు. ఒక మంచి ఆలోచన దైవజనుడు చెప్పాడు. ఆమె ఎందుకు వెళ్ళింది అసలు, నూనె కోసం వెళ్ళిందామా, అయ్యా నాకు ఆ ఇంట్లో ఆయిల్ లేదు బాబు, ఆయిల్ కోసం వెళ్ళిందామా? నో. ఆమె వెళ్ళింది ఎందుకంటే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పు ఇచ్చిన వాడు వచ్చి నా ఇంటి మీద పడి తనని ఇబ్బంది పెడతా ఉన్నాడు, నా 2 కుమారులను కూడా తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి
గొడవ చేస్తూ ఉన్నాడు. రేపో మాపో ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చేసేసింది. నా కుటుంబం బహు భయంకరంగా ఉండి ఉన్నది, బహు అవమానకుండా వెళ్తూ ఉంది అని ప్రార్థన చేసుకుంటూ దేవుని సేవకునికి విషయాలు చెప్పిందనమాట. దైవజనుడు గొప్ప దైవజనుడు కాబట్టి ఒక మంచి ఐడియా చెప్పాడనమాట. ఆలోచన చెప్పాడు ప్రార్థనాపూర్వకంగా. ఏం చెప్పాడంటే, సరే నీ ఇంట్లో కుండ ఉంది, ఆ కుండలో కొంచెం నూనె ఉన్నావు కదా, మీ చుట్టుపక్కలందరి దగ్గర నీ ఓపిక కొద్దీ నువ్వేం చేయాలంటే కొన్ని ఖాళీ కుండలు ఎన్ని తెచ్చినా అన్ని తెచ్చుకో, నీ ఓపిక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. లోన పెట్టిన తర్వాత నువ్వు నీ కుమారు లోనకి వెళ్ళి కడిపెట్టుకోవాలి. పెట్టుకొని నీకుంది కదా ఆల్రెడీ, నీ కుండలో నూనె ఉంది కదా, నూనె తీసుకొచ్చి ఆ ఖాళీ కుండలో నింపాలి అన్నాడు. అలా నిండిపోయిన కుండలన్నీ పక్క పెట్టమన్నాడు అనమాట. ఆ పని చెప్పని చెప్పాడు అన్నమాట. చెప్పంగానే ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి తన కుమారులతో తాను కలిసి ఇరుగు పొరుగు అందరి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఖాళీ కుండలు ఇవ్వండి, మీకు నేను ఎంతమంది రెంట్ పే చేస్తానని చెప్పేసి రెంట్ తెచ్చుకుంది, ఇంట్లో పెట్టుకుంది. కుమారులతో లోనికి వెళ్ళిపోయింది, బయట లోపల తలుపు వేసేసుకుంది. ఇప్పుడు ఆ దైవం చెప్పినట్టుగానే ఆమె కుండలో ఉన్న నూనెను ఆ ఖాళీ కుండలో పోయటము ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పిన మాటను ఆమె విని గౌరవించిందో, దేవుని మాటగా భావించి స్వీకరించిందో, విశ్వాసంతో పాటుగా విధేయత చూపించిందో, ఆడేం జరిగిందంటే చూడండి 5వ వచనము, ఆమె అతని ఎదుట పోయి తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, ఆ కుమారులు అంటారు కదా, అమ్మా ఇక ఖాళీ పాత్రలు ఏవీ లేవు, అన్ని కొండలు నిండిపోయినాయి, హౌస్ఫుల్ అన్నట్టు చెప్పాడు. అంతలో ఆ నూనె రావటం అయిపోయింది అనమాట. మీకు అర్థమైంది పాయింట్. ఎప్పుడైతే దేవుని మాటకు విశ్వాసం చూపించి విధేయత చూపించి పని చేస్తారో ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి ఖాళీ కొండలో ఉన్న కొండలో నూనె పోస్తే తగ్గితే కదా, పెరగదు మామూలుగా అయితే. కానీ దేవుని సేవకుని ద్వారా దేవుడు చెప్పాడు, ఈ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళు, నీకు పని అవుద్దని చెప్పినప్పుడు ఆమె విధేయత చూపించింది. విశ్వాసముతో అనేక కుండలు రెంట్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాటితో నూనె పోయడం ప్రారంభించింది. అలా పోసినప్పుడు ఏమైందంట, ఆ కుండలన్నీ నిండిపోయినాయి. ఇంకా తేయా అంటే ఇంకేమీ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనగానే ఈలోపు ఆ నూనె రావటం అయిపోయింది. సరే, ఇంకా అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు ఏముంది పాయింట్లో, ఆమె ఇంట్లో ఏమున్నాయి, ఎన్నో కుండలు, వాటి నిండా నూనె ఉన్నది. ఆ రోజుల్లో నూనె చాలా విలువైన పదార్థం అనమాట, చాలా ఖరీదు గల వస్తువు అనమాట. దాన్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఆయిల్ కాస్ట్లీయే, కానీ ఆ రోజులు ఇంకా బాగా ఉన్న వాటిలో పోల్చుకుంటే చాలా కాస్ట్లీ ఐటెం అనమాట. కాబట్టి ఆమెకు ఆ మినిమం జ్ఞానం ఉండదంటారా? ఆమె జ్ఞానం ఉంది, దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తుందని తెలుసు ఆమెకి. కానీ ఆమె భక్తి, ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఏముంది 5వ వచనం, ఆమె దైవజనుడైన అతని వద్దకు మరలా వచ్చి సంగతి చెప్పింది. అయ్యా ఎలీషా ప్రవక్త గారు, మీరు చెప్పినట్టుగానే నేను కుండలో రెంట్ తెచ్చుకొని నా కుండలో నుంచి నూనె అందులో పోసాను, ఆ కుండలు నిండిపోయినాయి అని, ఇలా మా ఇంట్లో ఇన్ని కుండలు ఉన్నాయి, ఆ కుండలో నూనె ఉన్నది అని జరిగిందంతా కూడా చెప్పినప్పుడు, అప్పుడు ఆ సేవకంట కదా, నువ్వు పోయి, నీ కుమారులు కాదు, నువ్వే పోయి ఆ కుండలో నూనె అంతా అమ్మేసుకొని వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేసుకొని మిగిలిన డబ్బులతో నీవు నీ కుమారులు బతకమని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి తానున్న సమస్యలో దేవుని ఆశ్రయిస్తే నిశ్చయముగా జీవం గల దేవుడైన యేసు క్రీస్తు ప్రభు పట్టించుకుంటాడు, కలగజేసుకుంటాడు, సహాయము చేస్తాడు, నిశ్చయంగా నడిపిస్తాడు అంటానికి ఈమె చక్కని ఉదాహరణ అయి ఉన్నది. ప్రియమైన సహోదరులారా, అప్పులు చేసి
తెలుసో తెలియకో అనవసర ఖర్చులు పెట్టి అప్పులు పాలయ్యి, లేకపోతే హాస్పిటల్ పాలవటం వల్ల దానికి పెట్టిన ఖర్చుల వల్ల అప్పులు అయిపోయి, లేకపోతే ఏదైనా ఉద్యోగమో వ్యాపారం కోసం అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి, ఇలా అనేక కారణాలు ఉండొచ్చండి. కొన్ని మంచి కారణాలు ఉంటాయి, కొన్ని తప్పుడు కారణాలు కూడా ఉంటాయి. ఏదైనా కానీ ఏదో కారణం చేత నువ్వు ఆర్థికంగా చితికిపోతున్నట్లయితే, అప్పుల మీద బాధపడుతున్నట్లయితే నువ్వు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు నీకు తప్పక సహాయము చేస్తాడు. మనం రోజు న్యూస్‌లు చూస్తూనే ఉంటాం, టీవీల్లో వార్తల్లో వింటూనే ఉంటాం. అప్పుల సమస్యలతో చాలామంది చిన్నవారైంది, పేదవారైంది, పెద్దవారేంటి, ధనవంతులు అనేకులు కూడా ఎవరికున్న సమస్య వాళ్ళకు ఉంటుంది కాబట్టి వారు అప్పుల సమస్య తట్టుకోలేక చాలామంది ఉరి వేసుకోవటము, మందాగి చనిపోవటము, లేకపోతే ట్రైన్ కింద పడి చనిపోవటము, రకరకాలుగా వారు తమ జీవితాలని అంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటి అంటే, ఎవరైతే ఈ భూమి మీద అప్పుల సమస్య బాధపడుతున్నారో వారు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో జీవముల దేవుడైన యేసు ప్రభు చెంతకు వస్తే ఆయన ఖచ్చితంగా మీకు తప్పక సహాయము చేస్తాడు. ఆయన మీకున్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూపిస్తాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విని ఉన్నాను. ఆయన తమిళనాడులో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు గొప్ప ధనవంతులు, బాగా వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి డబ్బులకి ఏ లోటు లేదు. అయితే ఆయన అనుకున్నాడు కదా, ఇప్పుడు నాకు ఒక షాప్ ఉన్నది, ఈ షాప్తో పాటుగా సిటీలో కానీ వేరే సిటీస్లో కూడా ఇంకా అనేకమైన బ్రాంచ్లు పెట్టాలని అనుకున్నాడు. కాబట్టి తన కొంచెం డబ్బులతో మాత్రమే కాకుండా కొన్ని బయట లోన్స్ అప్పు తీసుకొని ఆయన సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో కానీ డిఫరెంట్ సిటీస్లో ఆయన బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు. కొంతకాలం వ్యాపారం బాగా నడిచింది, ఇన్కమ్ బాగానే వచ్చేది, అంతా బాగానే ఉంది. కరోనా వల్ల పరిస్థితులు బాగోపోవటం వల్ల ఇన్కమ్ అంతా ఆదాయం అంతా ఆగిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఆ రెంట్లు కట్టలేక ఇబ్బంది అయిపోయింది, దానికోసం తెచ్చిన లోన్లు ఇబ్బంది అయిపోయి అవి కోట్లాది రూపాయల అప్పుగా మారిపోయింది. చివరికి ఎలా అయిపోయిందంటే, ఆ అప్పు కట్టాలంటే ఆ అసలు వడ్డీ మొత్తం కట్టడానికి తాను సంపాదించిన ఆస్తి కానీ తనకున్న ఆస్తి మొత్తం అమ్మినా కూడా సరిపోవన్నమాట. అంత అలాంటి పరిస్థితి వచ్చిందనమాట. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి కాదు. కానీ శుభవార్త ఏంటంటే, ఆయన యొక్క భార్యకి యేసు ప్రభు అంటే విశ్వాసం ఉన్నది. ఆమె అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆమె సువార్త విన్నది, బైబిల్ చదువుతూ ఉంటుంది కాబట్టి ఆమెకు విశ్వాసం ఉంది. ఆమె అందంటే, సరేనండి, మరి మీరు ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో కష్టపడ్డారు, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక మనం యేసు ప్రభువుని ప్రార్థన చేసి చూద్దాము, ఏదైనా కార్యం జరుగుద్దామని చెప్పేసి అందనమాట. కానీ ఆయన చెప్పేవాడు, ఆయన వినేవాడు కాదు. ఇలా మొండిగా యేసు ప్రభు అంటే ఆయన నచ్చేది కదా అనమాట. అలాగ ఆయన మూర్ఖంగా ఉండేవాడు. ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ పరిస్థితి ఇంకా కఠినమైపోతున్నప్పుడు తెలియదు ఏముందండి, అప్పుడు ఇచ్చిన ఖాళీగా ఉంటారా, ఇంటికి వస్తుంటారు, ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, నలుగురిలో నవ్వులు పాలు చేస్తూ ఉంటారు, పేపర్లో యాడిస్తూ ఉంటారు, రకరకాలుగా మానసికంగాను, ఫిజికల్గాను, ఫైనాన్షియల్గాను, మనల్ని సోషల్గాను ఎంతో కృంగతీస్తారు. అర్థమవుతుందా? డబ్బులు ఎవరు కూడా మన ఫ్రీగా ఇవ్వరు కదండి, అంతే అవునా కాదా? కాబట్టి అలా అప్పించిన ఒత్తిడి ఇంకా ఎక్కువైపోతూ ఉంది, సమస్య ఎక్కువైపోతూ ఉంది. చివరికి తన భార్యతో ఇలా చెప్పాడు. భార్యతో అంటున్నాడు, మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్తి మొత్తం అమ్మేసినా కూడా అప్పుకి ఏమో సరిపోదు, మన అప్పు కట్టే పరిస్థితి లేదు, కాబట్టి మనము ఇద్దరము ఆత్మహత్య చచ్చిపోదాము అని తన భార్యతో చెప్పాడు. అప్పుడు ఆ భార్య ఏమన్నా తెలుసా, ఏమండి, ఆత్మహత్య చేసుకుంటే బైబిల్ ప్రకారం నరకానికి పోతాము, నో వద్దొద్దు, మనం యేసు ప్రార్థన చేస్తే యేసు ఏదో ఒక దారి మనం చూపిస్తాడు, మన సమస్య పరిష్కారం ఏ విధంగా ఏదో ఒక ఆలోచన మన దేవుడు చెబుతాడండి, విశ్వాసంతో ప్రయత్నం చేద్దామని అప్పుడు కూడా చెప్పింది. కానీ ఆ మూర్ఖుడైన భర్త వినలేదు. అంతే కదండి, మనలో చాలామంది కూడా మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుని మాట వినరు, యేసు ప్రభు మాట వినరు. ఇంకా మూర్ఖులానే మన దేవుడు కాదులే, మన కులం కాదులే, మన గోత్రం కాదులే, మన సంబంధం లేదని అన్నట్టుగా ఉండిపోతారు తప్ప సహాయం చేస్తారని ఆయన పిలుస్తున్న కూడా రాని వారు ఎంతమంది ఉన్నారు. అలాగనే ఆ భర్త కూడా ఆమె మాట వినకుండా
అలా కొంతకాలం నడిచాడు. కానీ సమస్య ఎక్కువైపోతున్నప్పుడు ఆమె భర్త అంటున్నాడు, ఇంకెలాగో నా భార్య చనిపోదామంటే రావట్లేదు కాబట్టి నా మట్టుకు నేను చనిపోదామని అనుకున్నాడు అనమాట ఒకరోజు. అలా అనుకొని సరే ఒక నైటు ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు తన భార్య ఆ సమయంలో మిడ్ నైటు ఆమె ప్రార్థనలో ఉంది బెడ్రూమ్లో. ఈయన అదే సమయానికి అదే బెడ్రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోదామని ప్లాన్ చేసుకున్నాడు. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఈయన అదే రూమ్లో ఏం చేస్తున్నాడు, ఫ్యాన్కి ఉరేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. తాడు కట్టాడు, మెడకి చుట్టుకున్నాడు. అర్థమవుతుందా? ఆమె అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చూసి ఈయన ఆపడానికి ఆమె కళ్ళు మూసుకున్నది కదా, కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడో ఆమెకు తెలియదు కాబట్టి ఆమె కూడా చూడలేదన్నమాట. చూడండి ఏం జరిగిందో. ఒక పక్క ఆమె ప్రార్థన చేస్తుంది, ఈయనేమో ప్రాణం తీస్తుందని చెప్పేసి ఉరేసుకొని సిద్ధపడతా ఉన్నాడు అనమాట. ఇలా ఉంటుండగా ఆయన ఫ్యాన్కి తాడేశాడు, తీశాడు, మెడ చుట్టుకున్నాడు, కుర్చీని తన్నామని చూశాడు. కానీ టక్ అని సౌండ్ వచ్చింది. ఒకసారిగా వాళ్ళ భార్యకి మెలకు వచ్చేసింది. ఏమైందని చెప్పేసి చూసిందనమాట. అంటే ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఏమైంది సౌండ్ వచ్చింది కదా, చూస్తే ఏమైందంటే ఆ తాడుకి ఏడబడుతున్న భర్త కింద పడ్డాడంట. అర్థమవుతుందా? ఆ ఉరేస్తున్నా అని చెప్పి తాడు కట్టాడు కదా ఫ్యాన్కి, ఆ మెడకి కట్టుకున్నది తాడు కత్త తెగిపోయి కింద పడ్డాడనమాట ఆయన. ఆ సౌండ్కి ఆమె ప్రార్థన లేచిందనమాట. ప్రార్థన ఆపేసి చూస్తే ఈయన పడిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ భర్తను అడిగింది, ఏందండి జరిగిందంటే అప్పుడు మొత్తం చెప్పాడు ఆయన. అన్నాడంట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదే రోజు నేను ఫ్యాన్ ఉరేస్తుంది, తాడు కట్టుకున్నా, మెడ చుట్టుకున్నా, అంతా బాగానే ఉంది. మరి ఎవడూ లేడు, తాడు కూడా మంచి నీట్గా బాగానే ఉంది, మరి ఎవడు తెంపాడో ఏమో, తాడు ఎవడో వచ్చి కోసినట్టుగా తెంపేసినట్టు ఉంది, టక్కన కింద పడిపోయాను అని చెప్పాడంట. అప్పుడు ఆమె అతని యొక్క భార్య అందంట, యేసు ప్రభువే నిన్ను తప్పించాడు చనిపోకుండా అని చెప్పిందంట. హల్లెలూయా. ఎస్, అదే రూములో ఒక ఆమె ఏమో జీవంలో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సరిగా అనుభవిస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి అదే రూములో ఆమె భర్త ఏమో దేవుడిని కాదనుకొని నాశనానికి పరిగెడతా ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా. ఆ భక్తిగల స్త్రీ యొక్క ప్రార్థనను బట్టి, ఆమె యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమె భర్తను బతికిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యేసు ప్రభువు నిజంగా శక్తిమంతుడు, జీవం గల దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మహా గొప్ప దేవుడు కాబట్టి నేను తప్పించాడు ఇవాళ అని చెప్పి ఆయన కూడా నమ్ముకొని సరే ఇద్దరు ప్రార్థన మొదలుపెట్టారు. మరి సమస్య పరిష్కారం కావాలి, మాకు ఉన్న అప్పులను తొలగిపోవాలి యేసయ్యా అని భార్య భర్త ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టి వారి వ్యాపారాన్ని అలాగే కొంతకాలం కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారి జీవితంలో పరిస్థితులన్నీ మారేలాగా క్రమక్రమంగా మళ్ళా వారి వ్యాపారము బాగా జరిగేలాగా, బాగా ఆదాయం వచ్చేలాగా, వచ్చిన డబ్బులతో, వచ్చిన లాభాలతో వారికి అప్పులన్నీ క్రమక్రమంగా తీర్చుకునేలాగా దేవుడు సహాయం చేశాడు. చివరికి వారికి అప్పులన్నీ వారు తీర్చుకొని క్షేమంగా బయటపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈరోజు వారు గొప్ప వ్యాపారం చేస్తూ ఇంకా బాగా సంపాదిస్తూ ఆర్థికంగా ఎంతగానో స్థిరపడ్డారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఆ రోజు గనక ఆత్మ చేసుకుంటున్నప్పుడు గనక దేవుడు అతన్ని తప్పించకపోయి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉండేవాడు? ఆ స్త్రీ కనుక ఆ దేవుడు నమ్మకపోయినట్లయితే, ప్రార్థన చేయకపోయినట్లయితే ఆమె భర్త ఏమైపోయాడు, ఆ కుటుంబం ఏమైపోయేది? గమనించండి. ఈ బైబిల్లో రాయబడిన ఈ స్త్రీ అయినా, మీకు చెప్పిన సాక్షి ఆ స్త్రీ అయినా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా ఒకటే. దేవునికి ముద్దు బిడ్డలంటూ ఎవరు లేరు. దేవునికి ఒకరంటే ఇష్టం లేదని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కోసం ఆయన రక్తం చిందించాడు, అందరి కోసం ఆయన చనిపోయాడు, అందరి కోసం ఆయన తిరిగి లేచాడు, అందరి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే తన్ను విశ్వసించి ప్రార్థన చేస్తారో వారందరి ప్రార్థన అంగీకరిస్తానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా సరే నీ సమస్యలకు పరిష్కారం చూపించేది ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన వైపు చూసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎంత దౌర్భాగ్యుడివైనా, నీకు ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా వాటన్నిటిని దేవుడిని విడిపిస్తాడు. నువ్వు బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. తప్పక దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి విశ్వసించు, విధేయత చూపించు,
ఖచ్చితంగా దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు. అర్థమైందండి? మీ అందరికీ తెలుసు మన జీవితంలో మన సంపాదనకి ఖర్చుకి చాలా వేరియేషన్ ఉంటుంది. దానివల్ల అప్పులు అవుతూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు అవుతూ ఉన్నాయి. అయితే విషయం గమనించండి, మనము మితిమీరిన కోరికలు, మితిమీరిన ఆశలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించి అప్పులు చేసుకోవడం అనేది ప్రమాదము. అది దేవుని చిత్తం కానే కాదు. నీకు ఎంత సంపాదన వస్తుందో, ఎంత ఆర్థికంగా అవకాశం ఉన్నదో అంతలోనే నువ్వు బ్రతకాలి. దానికి మించి నువ్వు ఆశ పడ్డావు అంటే కోరికలు కోరుకొని అప్పులు పాలై ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి అలా చేయొద్దు. నీకు ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కష్టపడు, ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేయి, ప్రయాసపడి అప్పుడు ఆశపడు. కానీ అలా కాకుండా నీకు 10,000 వస్తే ₹1,00,000 సంపాదనతో పోటీ పడే ఖర్చు పెట్టామనుకో ఏమవుద్ది? 90,000 అప్పు చేయాల్సి వచ్చింది అనమాట. అర్థమవుతుందా? ప్రతి నెల అప్పు చేస్తే ఏమవుద్ది? ఆ అప్పు అసలు వడ్డీ 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 పెరిగిపోయి చివరికి నువ్వే ఉండవు అనమాట. ఆ పరిస్థితి వచ్చింది. అలా చేయొద్దు. దేవుడికి ఇచ్చినంత తృప్తిగా బతకడం నేర్చుకుంటే అసలు అప్పు చేసే అవకాశమే రాదు. నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అప్పు ఎప్పుడు చేయాలంటే ఆ అప్పు తీర్చగల శక్తి నీకు ఉన్నప్పుడే చేయాలి. ఆ అప్పు తీర్చే శక్తి దేవుడు నీకు ఇవ్వనప్పుడు కూడా నువ్వు చేసావనుకోండి, అది నీకు ప్రమాదంగా మారిపోద్ది అనమాట. అర్థమవుతుందా? ఉదాహరణకి ఒక కోటి రూపాయల ఆస్తి ఉన్నది, ఒక 10 లక్షలు అప్పు చేయాలి, పెద్ద పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని అమ్మేనా కట్టగలవు కాబట్టి, ఆ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అలా కాకుండా నీకు 10 లక్షల ఆస్తి కూడా లేదు, కానీ 10 లక్షలు అప్పు చేసావనుకో ఏమవుతుంది? ఏదమ్మి కట్టలేవు. అప్పు కట్టకపోతే వాడు ఇచ్చిన ఊరుకోడు. అది వడ్డీ వడ్డీ పెరిగిపోయి ఇంకా 10 లక్షలు కాకపోతే 15, 20 లక్షలు అయిపోతుంది. చివరికి మెంటల్గా టార్చర్ అయిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండలేవు, చక్కగా నిద్రపోలేవు, మంచిగా అన్నం తినలేవు. అర్థమవుతుంది? ఇలా ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం నవ్వులు పాలవుద్ది, నలుగురిలో అవమానకరంగా ఉంటుంది. ఇలా అనేకమైన సమస్యలు వస్తాయి అన్నమాట. దయచేసి స్థాయికి మించి అప్పులు చెయ్యొద్దు. ఎంతవరకు దేవుని శక్తి ఇస్తే అంతవరకే నువ్వు జీవిస్తే క్షేమంగా బ్రతుకుతావు. అనవసరంగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో సామెత చెప్పినట్టుగా పులిని చూసి నక్క వాత పెట్టినట్టుగా నక్క ఎంత వాత పెట్టుకున్నా పులి అవ్వలేదన్నమాట. పులే, నక్కే. నక్కలా జీవిస్తే క్షేమంగా ఉంటుంది. కాదు నేను పుల్లా ఉండాలనుకుని ఒళ్ళు కాల్చుకుంటే ఒళ్ళు కాలేదు తప్ప అది ఎప్పటికి పులి కాలేదన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ స్త్రీ తాను అప్పుల బాధలో ఉన్నప్పుడు, కరువుతో ఉన్నప్పుడు, యేసు ప్రభువును వెంబడించినప్పుడు, యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు, దేవుని సేవకుని మాట విన్నప్పుడు ఎలాగైతే అద్భుతం పొందుకొని క్షేమం పొందుకుందో, కేవలము అప్పులు మాత్రమే కాదు కానీ ఇంకా తన మిగిలిన బ్రతుకులో కావాల్సిన డబ్బులు కూడా దేవుడు ఇచ్చాడు అన్నమాట. అర్థమవుతుందా? ఆ దేవుడు మీకు తప్పక సహాయము చేస్తాడు. ఆమె చూపించింది విశ్వాసము, విధేయత. నీకు అది ఉంటే చాలు. యేసు క్రీస్తు పట్ల నీకు విశ్వాసం ఉంటే, ఆయన చెప్పిన దానికి ఇదే చూపించి నువ్వు చేయగలిగితే ఇదే అద్భుతము. ఇంతకన్నా గొప్ప గొప్ప ఘనమైన అద్భుతాలు దేవుడు నీకు కూడా చేయగలడు. కాబట్టి ఎంతకాలం ఇంకా పాపపు జీవితంలో జీవిస్తావు? ఎంతకాలము లోకం వైపు చూస్తావు? ఎంతకాలము వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చెప్పేసి ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పి వాళ్ళు తిరుగుతావు? ఏ ప్రయోజనం ఉండదు. మనుషులు నిన్ను తమ అవసరాలకి వాడుకుంటారే తప్ప నీకు అవసరం వస్తే, నీ కష్టం వస్తే నీ భారాన్ని వారేమి భరించరు. కానీ దేవునికి స్తోత్రము, మనం ప్రాణంగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి యేసు క్రీస్తు ప్రభువే మన భారాలన్నీ భరిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. నీకు విశ్రాంతి కావాలంటే, నీకు సంతోషం సమాధానం కావాలంటే, ఆర్థిక సమస్యల నుండి, అప్పుల బాధల నుండి, కరువు నుండి నీకు విడుదల కావాలంటే, ఆ శాపం నుండి విడుదల పొందుకోవాలంటే నువ్వు నేడే యేసు క్రీస్తుని ఎంతకు రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మీకు విషయం తెలుసా? పేదరికం అనేది శాపమైనది అన్నమాట. దేవుని శాపం ద్వారా పేదరికం వచ్చింది తప్ప దేవుడు పేదవాళ్ళకి ఎవరిని తయారు చేయలేదు. మనకి ఆదికాండ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఆదాము అవ్వకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు. వారికి మంచి తోటలో, వాళ్ళని ఏదైనా తోటలో వారిని ఏర్పాటు చేసి వాళ్ళకి సమృద్ధిని ఇచ్చాడు తప్ప పేదరికాన్ని వారికి ఇవ్వలేదు. మరి పేదరికం ఎలా వచ్చింది అంటే, వారు అవే చూపించి వారు పాపం చేసి దేవుని సన్నిధికి దూరం అవటాన్ని బట్టి వారు పేదవారిగా మారిపోయారు. అంటే
వాళ్ళకున్న సమృద్ధిని కోల్పోయారనమాట. కాబట్టి ఆ శాపమంతా, ఆ పాపమంతా దేవుడు తీసివేస్తాడు. నువ్వు ఈరోజు పెదబడి ఉండొచ్చేమో కానీ యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వు వెంబడిస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తాడు. నీకున్న సమస్యను తొలగిస్తాడు దేవుడు. నీకు సర్వ సమృద్ధి దేవుడు ఇస్తాడనమాట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఇలా పేదవాడు ఉండొచ్చు, కానీ దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడిస్తే దేవుడంట నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. నీ నిధులు, నీ అకౌంట్స్ను ఆయన నింపుతానంటున్నాడు. ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తే ఆపేదేవుడు? దేవుడే నీకు కోట్ల ఫండ్స్ని చేతిలో పెడితే, డబ్బులు చేతిలో పెడితే ఆపేదెవరు? సహోదరి సహోదరుడా, నువ్వే ఆపుకుంటున్నావు అన్నమాట. దయచేసి ఇప్పుడైనా విశ్వసించు, ఇప్పుడైనా దేవుని మాటకి విధేయత చూపించు, ఆయన వెంబడించు. ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని దేశంలో వసిస్తున్న మహా గొప్ప దేవుడైనప్పటికీ కూడా నీ కోసం, నా కోసం, మనందరినీ ధనవంతులు చేయడం కోసము ఆయన దరిద్రుడాయనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మన కోసం దిగంబరిగా ఆ సిలువలో ఆయన చనిపోయాడు. ఎందుకో తెలుసా? మనలను ఐశ్వర్యవంతులుగా చేయడం కోసం. అయితే ఇంకో చిన్న విషయము, దేవుడు మీకు తప్పక ఐశ్వర్యం ఇస్తాడు. అయితే ఆ డబ్బుతో, ఆ ఆస్తితో మీరు పాపిష్టి పనులు చేయడం కోసం కాదనమాట. దేవుని మాట విని పరిశుద్ధంగా జీవించడం కొరకు, దేవుని మహిమార్థమై ఈ లోకంలో ఆ డబ్బును ఉపయోగించడం దేవుడు మీకు ఇచ్చాడు. అనగా ఈరోజు నీకు రూపాయి కూడా ఆస్తి లేదు, దేవుడిని ప్రేమించి ఒక ₹1,00,00,000 ఆస్తికి ఇచ్చాడనుకో, దాని అర్థం ఏంటంటే ఆ ₹1,00,00,000తో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం కాదన్నమాట. వాటిని అనుభవిస్తూనే దేవుని సేవలో కూడా, దేవుని పనిలో కూడా ఆ డబ్బులు నువ్వు ఉపయోగించాలి. అర్థమవుతుందా? అలాగ ఉండటం కోసం దేవుడికి ఇచ్చాడు విషయం మర్చిపోవద్దు. సమృద్ధి ఇచ్చాడంటే అర్థము నువ్వు ఒక్కడవే సమృద్ధి అనుభవించడం కాదు, నీ సహోదరులు కూడా అంత సపోర్ట్ చేయాలన్నమాట. ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయాలి, దేవుని సేవకు సపోర్ట్ చేయాలి. ఇలా చేస్తే అది నీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అన్నమాట, ఇక ఫ్లో ఆగదన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ స్త్రీ వలె నువ్వు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ కరువును సమృద్ధిగా మార్చునుగాక. దేవుడు మీకు అప్పులన్నిటిని కొట్టివేసి ఆర్థిక సమృద్ధి దయచేయునుగాక. దేవుడి వాక్య ప్రకారం నడిపించునుగాక. గొప్ప ఆలోచనలు, ఐడియాలు మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. వాక్యం కొరకు మనందరి జీవితంలో వాక్యం ఫలించాలని, ఆ యొక్క స్త్రీ విషయంలో దేవుడు కలగ చేసుకొని ఎలాగైతే ఒక అద్భుత కార్యం జరిగించి దానికి అప్పులన్నీ తొలగిపోయి ఇంకా సమృద్ధి ఇచ్చాడో, అలాగనే మనకు, మన పరిచర్యలకు, అలాగే కుటుంబాలకు, మనం చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారాల్లో, పనులు, ప్రయత్నాల, సేవలో కూడా సమృద్ధి దేవుడు దయచేయాలని దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హోసన్నా హోసన్నా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హోసన్నా హోసన్నా నీకే ఆరాధన. సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే,
మాకు సమకూర్చువారు మీరే. స్తోత్రం 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 మహోన్నతుడా యేసయ్య, గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, అందును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఈ వాక్య ప్రకారముగా నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడును గాక. ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ఎలా అయితే ప్రభువా అయ్యా తండ్రి విశ్వాసము విధేయత కలిగి ఉన్నదో ప్రభువా, అలాగుననే తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసము విధేయత వచ్చునుగాక. అయ్యా ప్రభువా తండ్రి ఆమె ఎలా అయితేనైనా తన అప్పుల నుంచి విడిపించబడి తండ్రి నీ క్షేమాన్ని నీ సమృద్ధిని పొందుకొని సంతోషంగా జీవించిందో, అలాగుననే ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అప్పు సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. యెహోవా ఈరే సమకూర్చువారు మీరై ఉన్నారు నాయన. కనుక ప్రవ్వా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు సమకూర్చండి ప్రవ్వా. అయ్యా కరువు అనుభవించడం నీ చిత్తం కాదు నాయన. అయ్యా నీ బిడ్డలను సమృద్ధిగాను ఆశీర్వదించే దేవుడవు నాయన. అలనాడు నాయన ఏదేను తోటలో నాయన ఆదాము అవ్వలకు సమృద్ధినిచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీ సిలువ మరణము ద్వారా ప్రవ్వా అయ్యా తండ్రి ఆర్థికమైన ఆ యొక్క శాపాన్ని తీసివేశారు తండ్రి. అయ్యా అలాగునే తండ్రి యేసయ్యా అయ్యా నీ చెంతకు చేరిన అయ్యా ఏ ఒక్క బిడ్డను త్రోసివేసేవాడవు కాదు నాయన. ఈ వాక్య ప్రకారము తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. అయ్యా నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశం నుండి నా మంచి ధననిధిని తెరుస్తానన్నావు ప్రవ్వా. నీ మంచి ధననిధి యేసు నామములో ప్రతి ఒక్కరి కొరకు తెరవబడునుగాక. అయ్యా దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు తండ్రి. ఏ ఒక్కరికి లేమి కొదువ కొరత అనేది లేకుండా నీ సమృద్ధిని ప్రతి ఒక్క బిడ్డ అనుభవించునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా నీరు కట్టి ఫలింపచేసి 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలింపచేయండి నాయన. నీ వాక్యం వెల్లడి అవుట తోడనే అయ్యా వెలుగు వస్తుంది, తెలివి లేని వారికి తెలివి కూడా వస్తుంది ప్రవ్వా. అయ్యా నీ మాటలు మట్టి మూసలో వేసి 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి తండ్రి. అట్టి పవిత్రమైన వాక్యమును విడుదల చేసి ఉండగా ప్రతి ఒక్కరు దాన్ని రిసీవ్ చేసుకొందురు గాక. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం ఫలించునుగాక, ఫలించునుగాక. సాతాను ఎంత మాత్రం ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ఫలించునుగాక. దేవ వాక్యం అందించిన నీ దాసుని కూడా దీవించండి బ్రో. పరిచర్యలో ఏయా తండ్రి ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారు, నీకు వందనాలయ్యా. బూది గంతముల వరకు నీ దాసుని నిలబెట్టి వాడుకొని మహిమ పొందండి తండ్రి. దేవా మంచి ఆరోగ్యంతో మీరు నింపండి నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా. మేము ఈ భూమి మీద సమృద్ధి కలిగి ఉందుముగాక, ఇచ్చేవారముగా ఉందుముగాక, కలగా ఉందుముగాక, పైవారముగా ఉందుముగాక. యేసుక్రీస్తు నామములో ఎల్లప్పుడు నీ సర్వ సమృద్ధిని మేము అనుభవించుదుముగాక. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేవాడవు నాయన. నీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది కానీ నరులు కష్టపడినంత మాత్రాన ఆశీర్వాదం ఎక్కువ కాదని చెప్పిన దేవుడవు ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి నాయన. యేసు నామములో ప్రభా నీ కొరకు మేము ధనవంతులుగా మార్చబడదుముగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడునుగాక. దేవా ఎవరి కుటుంబాల్లో అయితే నైనా అప్పులు ఉన్నాయో, ఎంత మంది అయితే నాయన చాలని జీతాలతో బాధపడుతున్నారో ప్రవ్వా, అట్టి వారిని మీరు దర్శించండి నాయన. ఎంతమంది నాయన అప్పులు లోన్లు కట్టుకోలేక నాయన అయా సతమతమవుతున్నారు, నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారో ప్రవ్వా, అట్టి వారిని మీరు దర్శించండి ప్రవ్వా. అయా ఎంతమంది బిడ్డలైతే నాయన యేసయ్యా ఈ అప్పు ఊబిలో కూరుకుపోయి ఉన్నారో తండ్రి,
వారిని లేవనెత్తండి తండ్రి. లేవనెత్తండి ప్రభు. విచ్చలవిడితనముగా అయా ధనమును ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం లేకుండా ఉన్న వారిని మీరు దర్శించండి నాయన. దర్శించండి. వారి జ్ఞానము దయచేయమని ప్రార్థన దయచేయండి చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో తండ్రి వారి ధనము విస్తరించునుగాక. ఆమేన్. తండ్రి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఖర్చు పెట్టాలో చక్కని జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డ నింపబడునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలింపచేసి ఈ వాక్య ప్రకారం మేమందరము కూడా సమృద్ధి కలిగి ఉందుము గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు ఈ మాటలు అందించడానికి అయా మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయానికై వందనాలయ్యా. Yes. ఇచ్చిన అనుగ్రహించిన అయా మరి తండ్రి ఈ యొక్క అవకాశమునకై స్టూడియోని బట్టి దేవా నీ కుమారుడు అయ్యా చలం గారిని బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ విధంగా నాయన ఇంతవరకు నాయన నీ కృపలో మా ప్రతి అవసరతలను మీరు తీరుస్తున్నారు నాయన. Yes. అందును బట్టి మరొకసారి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తానని వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. నా నామున నేను చేస్తానని వాగ్దానము చేసిన నజరేయుడైన శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింప చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అంజనే సహాయమును సహవాసము సహకారమును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఇది మీ అందరికీ తెలియజేసేది అంటే మీకు ఏదైనా వాక్యంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ప్రార్థనలో ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. ఏది ఏమైనా దేవునిని విశ్వసించి ఆయన మనకు విధేయత చూపిస్తే మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.